గోమాతను రక్షిస్తే భూమాతను రక్షించినట్లేనని చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు ఆత్మారాం గురూజీ పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఓల్డ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి గోశాలను నేచురల్ యానిమల్ కేర్ ట్రస్ట్ సభ్యులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గో ప్రేమికులు మాట్లాడుతూ రోడ్డుపైన ప్రమాదాలకు గురైన గోవులకు గోశాలలో చికిత్స అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గో ఉత్పత్తులతో లభించే ఆరోగ్యకరమైన మందులతో ఎంతో మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు. గోవుల ద్వారా లభించే ఉత్పత్తులను వాడినట్లయితే ప్రజలు సకల రోగాల నుంచి రక్షించబడతారని సూచించారు. ఈ కార్యక్రమంలో గోని శ్యామ్ సుందర్, సాగర్, దీక్షితులు, పురోహితులు రామకృష్ణమూర్తి, వెటర్నరీ వైద్యులు శంకర్లింగం, తిరుపతి, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఏ రాజశేఖర్, నేచురల్ యానిమల్ కేర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సరస్వతి గోశాలను స్థాపించారు. నిజంగా ఇది మీ సంకల్పం మాత్రమే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది భగవత్ సంకల్పం మాత్రమే. ఇలాంటి సత్సంకల్పాలతో ఎవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఇక్కడ ఎంతో మంది చెప్పారు, ఒక మహానుభావులు పదే పదే వారి పేరు విన్నారు. ఇక్కడ గోశాల ఎవరు చేసినా నేను సహకరిస్తాను, సిద్ధంగా ఉన్నాను అని. అలాగే ఇంకొక మహానుభావుడు అని చెప్పవచ్చు, దివ్యాంగుడు అంటాం మనం, ఆయన కూడా ఆయన కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అలాగే డాక్టర్లు, వాళ్ళు కూడా ఆదివారం నాడు తమకి కుటుంబానికి సమయం వెచ్చించే రోజు కూడా వారు పశువులైనటువంటి పశువులు అనడానికి లేదు, గోవులకి, గోమాతకి సమయం కేటాయించారు. అలాగే మనకి ఇంకో మంత్రం ఉంటుంది వేదంలో, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని. అలాంటి గోవులని, ఆ యొక్క గ్రామస్తులని అద్భుతంగా చూడాలి, వాళ్ళ యొక్క జీవనం బాగుండాలి. ప్రొఫెసర్ గారు, తెలుగు ప్రొఫెసర్, హైదరాబాద్లో ఉంటారు. ఆమె గో మూత్రంతోనే ఏం చేయొచ్చు, గో పదార్థాలు ఎన్ని ఉన్నాయో దానివల్ల ఏం చేసి దాదాపు ఒక 70 పదార్థాలు చేయవచ్చు అని చెప్పి ఊదుబత్తులు చేస్తున్నారు. రకరకాల మనకు అవసరం ఉన్నాయి అన్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ విధంగా ట్రైనింగ్ అయ్యే వరకు ఆమె స్వయంగా ఆమె ఇంట్లోనే ట్రైనింగ్ ఇస్తున్నది, ఆమె గోశాలనే ట్రైనింగ్ ఇస్తున్నది. 5 రోజుల ట్రైనింగ్, 5,000 రూపాయలు ఛార్జ్. ఎవరైనా పోవచ్చు, అక్కడ వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఒక గో ఉపాధి కింద చేసుకోవచ్చు వాళ్ళు. అటువంటి దాన్ని మనం కూడా ప్రోత్సహించాలి. రాబోయే రోజులలో భగవంతుడు ఆశీర్వదిస్తే మన ప్రాంతంలో కూడా అటువంటి జరగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు. గోమాతను పూజించడం అనేది మన అందరం కూడా ఏ రకంగా మన భక్తితో ఏ రకంగా అయితే మనం వాటిని తల్లితో సమానంగా చూస్తామో, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. వాటికి ఇక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ వీరి దృష్టికి తీసుకొచ్చి వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఆరోగ్యకరంగా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాబోయే రోజులలో కూడా ఇంకా పెద్ద గోశాల ఏర్పాటు చేసి రోడ్డు పైన ఉన్న పశువులన్నిటి కూడా గోశాల అనేటి ఉంచి వాటిని అన్నిటి కూడా ప్రాపర్గా బయట ఉంటే ఏంటిదంటే మనకి అందరికీ తెలుసు, బయట అది సరైన ఆహారం లేక ప్లాస్టిక్ పేపర్లతో పాటు అన్ని తినుకుంటా అనారోగ్య సమస్యలు వచ్చి చాలా కూడా చనిపోవడం జరుగుతుంది మనం చూసినట్టయితే. సో వాటన్నిటిని కాపాడితే కూడా ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముందు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద గోశాల ఏర్పాటు చేసి, ఒక రామకృష్ణపూర్లోనే మంచిర్యాలలో కూడా అంత పెద్దది లేకుండా రామకృష్ణపూర్లోనే అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.